డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అయితే మళ్ళీ రొట్టె టెంప్లెట్తో అయితే వస్తాడని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బై నేనైతే. మ్యాటర్ ఏంటంటే ఎన్టీఆర్ అన్న బర్త్డే సందర్భంగా ది మోస్ట్ అవెంటెడ్ మూవీ ఇండియన్ నీల్ మూవీ నుంచి అయితే టీజర్ రిలీజ్ చేశారు నైట్ అయితే. అండ్ ఈ మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉండే అందరికైతే, అవుట్ ఆఫ్ బాక్స్ అయితే ఉండే ఈ మూవీ మీద అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే. అండ్ ఫైనలీ ఈ మూవీ గురించి వెయిట్ చేసిన తర్వాత అయితే టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే టీజర్ అయితే నాకైతే నచ్చింది పోయా, కానీ ప్రశాంత్ నీల్ అయితే చెప్పినది అయితే చేయలేదు. అండ్ టీజర్లో చూసుకున్నట్టయితే మళ్ళీ కాన్సర్ 1 అయితే చూసినట్టయితే నాకైతే అనిపించింది భయ్య. అండ్ టోటల్లీ టీజర్లో చూసుకున్నట్టయితే అందరిని అయితే క్యారెక్టర్స్ అయితే ఇంట్రొడ్యూస్ చేస్తూ అండ్ డ్రాగన్ వరల్డ్ని చూపిస్తూ టోటల్ టీజర్కి అయితే కనిపించింది భయ్య మనకైతే. అండ్ టీజర్లో మెయిన్ ఇంపార్టెన్స్ అని ఉందంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ భయ్య. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే వేరే లెవెల్ ఇచ్చేసాడు రవి బసూర్ అయితే. అండ్ ప్రశాంత్ నీల్ అయితే ఎన్టీఆర్ అని అయితే ఈ రేంజ్లో మార్చడం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే భయ్య నేనైతే. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ టీజర్లో ఏదైనా ఉందంటే గూస్ బంప్స్ వచ్చే సీన్ అయితే ఆ బనీని వేసుకొని ఆ మాస్ డైలాగ్ చెప్తూ ఆ స్పెట్స్ తీస్తూ అయితే వేరే లెవెల్లో కనిపించింది భయ్య నాకైతే. అండ్ ఫైనల్లీ టీజర్ చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోకండి.